మరి ఇలా ఉన్నప్పుడు భగవంతుని ఎందుకు నమ్మాలంటారు? ఎవరైనా మాట్లాడేవాళ్ళు కనీసం ఒక 10,000 మందిని నమ్మే వాళ్ళని 10,000 మంది నమ్మని వాళ్ళని ఎవరైనా రీసెర్చ్ చేసి ఖచ్చితంగా చెప్పగలను. నమ్మిన వాళ్ళు ఎలా వాస్తవమా కాదా? రాముడిని నమ్మితే కష్టాలు ఉంటాయని రాముడికి దండం కూడా పెట్టిన వాళ్ళని నేను చూసాను. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనంలో నేను ఒక విషయం విన్నాను గారు. ఒక ఆవిడికి ఆస్తమా ఉంది, నువ్వుల దీపం అంటే ఏమిటంటే భగవత్ సంబంధించిన శక్తి అక్కడికి వచ్చింది అనుకోండి అమ్మ, ఆటోమేటిక్గా అందులో విభూది అనేటువంటి చేరుతుంది. ఆ విభూతే అయ్యప్ప మాల వేసుకుని శబరిమలకు వెళ్తున్న క్రమంలో ఎంతో మంది ఎన్నో యాక్సిడెంట్స్ అయి చనిపోతూ ఉంటారు. మరి భగవంతుడిని నమ్మే కదా వాళ్ళందరూ వెళ్తుంది. ఒక మనిషి మరణించాలి అంటే పర్టికులర్గా ఇలాగ దేవతా సంబంధించిన వెళ్ళే రూపంలో చచ్చిపోతాడను. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ జాహ్నవి. దాదాపుగా ఒక 3 సంవత్సరాల నా స్పిరిచువల్ యాంకరింగ్ జర్నీలో స్పిరిచువల్గా ఎన్నో అంటే ప్రశ్నలకి సమాధానాలు అడుగుతూ తెలుసుకుంటూ వచ్చాం కదా. అంటే నేను తెలిసిన వాళ్ళందరికీ బాగా తెలుసు. అంటే ప్రతి ప్రశ్నకి మన గురువులందరూ ఎంతో చక్కటి సమాధానాలు చెప్తూ వచ్చారు. ఆధ్యాత్మికంగా ఎంతో తెలియని నాలెడ్జ్ని కూడా గెయిన్ చేసుకున్నాం. అయితే ఇన్ని సంవత్సరాలు అయ్యాక కూడా ఇప్పటికీ నాదే ఒక సందేహం, నాదే కాదు నాకు తెలిసి దాదాపుగా చాలామందికి ఉన్నటువంటి సందేహం. అదేంటంటే భగవంతుడిని నమ్మిన వాళ్ళు ఎలా ఉన్నారో ఈవెన్ నమ్మని వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అంటే ఆస్తికులకి కష్ట నష్టాలు ఉన్నాయి, ఈవెన్ నాస్తికులకి కష్ట నష్టాలు ఉన్నాయి. కేవలం ఒకరు మాత్రమే బాగుండి ఇంకొకరు బాగాలేదు అని చెప్పలేకపోతున్నాం. మరి ఇలా ఉన్నప్పుడు మనం ఎందుకు భగవంతుడిని నమ్మాలి కదా? సో మనందరికీ ఉన్నటువంటి ఈ ప్రశ్నకి సంబంధించి ఇలాంటి మన శాస్త్రోక్తంగా మన శాస్త్రానికి సంబంధించిన ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్క ప్రశ్నకి మనకున్నటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానాలు చెప్పడం కోసం ప్రస్తుతం మనతో ఉన్నారు నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మనందరికీ సుపరిచితులు. ఎన్నో ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు ఇప్పటి వరకు మనకు చెప్పుకుంటూ వచ్చారు. మరి ఈ రోజు కూడా మన ఈ స్పెషల్ ప్రోగ్రాంలో ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పడానికి గురువు గారు సిద్ధంగా ఉన్నారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రశ్నని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, సో మొదటిగానే మీకు ప్రశ్న అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ ప్రోగ్రామ్ ఎందుకంటే ఇది ప్రతి ఒక్క మనిషి జీవితంలో దైనందిన జీవితంలో ఉన్న ప్రశ్నలకి సమాధానాలు మీరు చెప్పాలి గురువు గారు. మీరు స్పెషల్ ప్రోగ్రామ్ ఇంటర్వ్యూ ఇవ్వాలి అని అడగగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నా తరపున మా వ్యూవర్స్ అందరి తరపున. అయితే మొదటి ప్రశ్ననే ఏంటంటే భగవంతుడిని నమ్మిన వాళ్ళకి కష్టము ఉంది, సుఖము ఉంది. అటు సుఖంగా ఉన్నారు, కష్టాల్లో కూడా ఉన్నారు. నమ్మని వాళ్ళు కూడా సుఖంగానే ఉన్నారు, కష్టంగానే ఉన్నారు. కొంతమంది అంటుంటారు, నిజం చెప్పాలంటే నమ్మని వాళ్ళు ఇంకెక్కువ ఆనందంగా ఉన్నారు అంటారు. దీనికి మీరేమంటారు? మరి ఇలా ఉన్నప్పుడు భగవంతుని ఎందుకు నమ్మాలంటారు? మీరు అన్న క్వశ్చన్ ఏదవుతుందో చాలా వాల్యుబుల్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నేను ఒక మాట అడుగుతా. ఇప్పుడు సొసైటీలో కామన్గా వాడే వర్డ్ ఇది. నమ్మిన వాళ్ళకి నమ్మని వాళ్ళకి ఒకలాగే జరుగుతుంది కదా, అందుకు మనం ఎందుకు నమ్మాలని. ఎవరైనా మాట్లాడేవాళ్ళు కనీసం ఒక 10,000 మందిని నమ్మే వాళ్ళని 10,000 మంది నమ్మని వాళ్ళని ఎవరైనా రీసెర్చ్ చేశాడా ఇప్పటి వరకు? చేశారా చెప్పండి. చేయలే. కానీ నేను రీసెర్చ్ చేశాను. నమ్మిన వాడికి ఫలితం ఎలా ఉంది, నమ్మని వాళ్ళకి ఫలితం ఎలా ఉంది నేను రీసెర్చ్ చేశాను. ఖచ్చితంగా చెప్పగలను. నమ్మిన వాళ్ళు ఎలా అతన్ని ఆశ్రయిస్తే మీ పని అవుతుందని నేను 100% చెప్పగలను. అందరూ ఏమనుకుంటారంటే నమ్మడము అంటే ఇక్కడ ఫస్ట్ మీరు చేసే విధానంలో తప్పిదం ఉంది. ఇప్పుడు పూజలు చేస్తున్నారు, ఇక్కడ మీ ఇదేంటి ప్రతి ఒక్కరికి కనబడేది ఏంటి? ఏమండి ఈయన టెంపుల్కి వెళ్తున్నాడు, రోజు ఇంట్లో పూజ చేస్తున్నాడు. అదేదో బాబా సినిమా ఒకటి ఉంటుంది చూడండి, రజనీకాంత్. అందులో ఒక సైడ్ క్యారెక్టర్ ఉంటుంది. నేను 6 సార్లు స్నానం చేస్తున్నాను, 3 సార్లు సంధ్యావందనం చేస్తున్నాను, రోజు నిత్యదేవత చేస్తున్నాను, నాకు కనబడలేదు నీకు ఎందుకు కనిపిస్తాడు? బాబా ఆ సినిమాలో రజనీకాంత్కి
బయటికి నాస్తికుడిగా ఉన్నా కూడా అతని ఇంటెన్షన్స్ వేరుగా ఉంటాయి, అతని మంచితనం వేరు ఉంటుంది. అవునా? ఆ సైడ్ క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ ఉంటుంది, అందులో మీరు చూడండి తెలుస్తుంది బాబా సినిమా. అయితే నేను అనేది ఏంటంటే అందరికీ కనబడేది ఏంటి, ఏమండి మా ఇంట్లో ఇతను రోజు పూజ చేస్తారు, ఆలయానికి వెళ్తారు, క్షేత్రానికి వెళ్తారు, కానీ ఈయన కష్టాలు ఉన్నాయి. ఆయన ఏమీ వెళ్ళడు, కానీ ఆయనకేం కష్టాలు ఏం కనిపించట్లేదు. ఏంటి మనం 1-1% చెప్తున్నాం. కానీ నేను అనేది ఏంటంటే అసలు నువ్వు ఎట్లా చేస్తున్నావు పూజ? ఇది పట్టుకోనంతసేపు కూడా మీరు భగవంతుని పట్టుకొని అది ముందుకు కదలదు అంట. ఎట్లా అంటే చెప్తా చూడండి. చిన్న ఎగ్జాంపుల్, అంటే పూజ చేసే విధానానికి నేను మీకు ఒక విషయాన్ని ఎగ్జాంపుల్గా చెప్పి మనం ముందుకు వెళ్దాం. మీరు ఉన్నారమ్మా, మీ తల్లిగారు ఉన్నారు. మీ తల్లిగారికి చక్కగా ఒక మంచి చీర, మంచి పట్టు చీర తీసుకెళ్ళి, ఒక 1,00,000 రూపాయల చీర అనుకోండి, లేదా 10,000 రూపాయల చీర అనుకోండి, మీ తల్లిగారి చేతిలో పెట్టారు. పెట్టి అమ్మ నేను నీకు ఈ చీర ఇచ్చాను కదా, 1,00,000 రూపాయల చీర గుర్తుపెట్టుకోవచ్చు, మోస్ట్ కాస్ట్లీ శారీ ఇచ్చాను ఆయన చేతికి. ఇచ్చినందుకు నాకు రోజు పొద్దున్న ఇడ్లీ చేస్తున్నావు కదా, ఇడ్లీతో పాటు దోశ కూడా చేయాలి. మధ్యాహ్నం నువ్వు నాకు ఫుడ్ పెడుతున్నావు కదా, ఆ ఫుడ్ ఏదో నార్మల్ ఏదో ఒక అన్నం ఏదో ఒక పచ్చడి ఏదో ఇస్తున్నావు కూర, అట్లా కాదు, 3 రకాల కూరలు 2 రకాల ఇవి ఉండాలి. నైట్ టైం ఇది పరిస్థితి, ఫుడ్ నా మెను. రోజు నేను వచ్చేసరికి నాకు బట్టలు రెడీగా ఉండాలి, అన్నీ రెడీగా ఉండాలి, ఇది నువ్వు చేయాలి నేను నీకు, ఎందుకంటే నీకు 1,00,000 రూపాయలు పూజ శారీ ఇస్తున్నా కాబట్టి అని మీరు మీ అమ్మగారితో అంటే అప్పుడు మీ అమ్మగారి రియాక్షన్ ఏంటి ఒకసారి చెప్పండి. ఈ చీర నువ్వు తీసుకొని ఆయన నాకు వద్దు, నేనేం చేస్తానో నేను అది చేసుకుంటా, నేనేం చేస్తున్నానో నేను ఎట్లా పెట్టాలి నేను అలా పెట్టు, నువ్వు ఇచ్చినా చేస్తా ఇవ్వకపోయినా చేస్తా. రైట్. ఇప్పుడు అలా కాకుండా అదే చీర సర్ప్రైజ్గా మీకు ఫస్ట్ శాలరీ వచ్చింది అనుకుందాం, మీరు ఏదో జాబ్ చేస్తున్నారు, ఒక 50,000 శాలరీ వచ్చింది, అందులోంచి ఫస్ట్ ఇమీడియట్లీ పోయి 10,000 శాలరీ తీసుకొచ్చి, నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ నీకు శారీ ఇవ్వాలి, నీ కళ్ళలో ఆనందం కూడా నాకు ఎప్పటి నుంచో డ్రీమ్, నా ఫస్ట్ శాలరీ నీకు చీర కొందామని అనుకున్నా, లేకపోతే నీకు గాజులు కొందామని అనుకున్నా అని ఎంతో ఆనందంగా శారీ చేతిలో పెడితే ఆవిడ రియాక్షన్ ఎలా ఉంటుంది? అసలు చాలా చాలా ఆనందంగా ఉంటుంది, ఎంత ప్రౌడ్ మూమెంట్, ప్రతి తల్లి కళ అది. అవునా? చాలా ఇష్టంగా ఇచ్చేది చీర అమ్మకే, ఇచ్చేది కొడుకే ఇస్తున్నాడు, అదే చీర ఇస్తున్నాడు, అదే తల్లికి ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఫస్ట్ ఏం చేస్తున్నాడు? ఒక బిజినెస్ డీల్గా మాట్లాడుతున్నాడు. సెకండ్ పార్ట్లో ఆ అబ్బాయి ప్రేమను చూపిస్తూ ఇస్తున్నాడు. పూజలో కూడా జరిగేది ఇదే. ప్రతి ఒక్కరు కూడా పూజలు చేస్తున్నారు, కష్టాలు అలాగే ఎందుకున్నాయి అంటే ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఇది. ఒక పండు పెడుతున్నాం, లేకపోతే ఏదైనా పెడుతున్నాం, నాకు ఇది పని అయిపోవాల్సిందే అని అంటున్నాం. అది ఎట్లా ఉంటుందండి? ఒక తల్లికి, సొంత తల్లికి చీరిచ్చి, మీరు ఇందాక నేను చెప్పాను ఒక బిజినెస్ టర్మ్ లాగా అవుతుంది. అయితే ఇంకా కొంతమంది అంటే నేను విన్నాను గురుగారు, భగవంతుని నమ్మిన వాళ్ళకే ఎక్కువ కష్టాలు ఉంటాయి. ఇంకా ఇంకొక మాట విన్నా నేను, ఇది వాస్తవమా కాదా, రాముడిని నమ్మితే కష్టాలు ఉంటాయని రాముడికి దండం కూడా పెట్టిన వాళ్ళని నేను చూసాను. చెప్తాను. ఫస్ట్ ఇది లెట్స్ కంప్లీట్ దిస్ పాయింట్. మీరు ఏంటంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చిన నివేదన భగవంతుడు ఫస్ట్ తీసుకోవాలి. మీరు పూజ తీసుకుంటారా నిజంగా? చెప్తాయని. ఫస్ట్ మీరు పూజ చేసినప్పుడు అక్కడికి వస్తాడమ్మా, మీరు స్తోత్రం చదువుతారు కదా, స్తుతించంగానే భగవంతుడు వస్తాడు. మీరు ఇచ్చినటువంటి నైవేద్యం కావచ్చు, ధూపం, పంచోపచారాలు ఉంటాయి కదా, ఏదైతే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తర్వాత నీరాజనం, ఇవి ఎవరైతే చేస్తారో అవి అన్నీ భగవంతుడు తీసుకుంటున్నాడు అనుకుంటున్నారా? మీరు భక్తితో, భగవద్గీతలో చెప్పాడు ఆయన, ఫలాపేక్ష రహితంగా మీరు ఏవైతే ఇస్తారో, పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను అంటే నీటి చుక్కనైన ఫలాపేక్ష రహితంగా ఎవరైతే సమర్పిస్తున్నారో వాటిని నేను ప్రీతితో స్వీకరిస్తున్నాను. అంటే అట్లాగే ఇందాక మన స్టోరీలో తల్లికి ఇది నాకు ఇవ్వాల్సిందే అని చీర ఇవ్వడానికి, అమ్మ నువ్వంటే నాకు ఇప్పటి నుంచి ఇష్టం తెలుసా ఈ చీర అని ఇవ్వడానికి చాలా తేడా ఉంది చూసారా? తల్లికే ఇస్తున్నారు మీరు, ఎవరికో ఇవ్వట్లే, కానీ భావన ఏమైంది? మారిపోయింది. ఇక్కడ కూడా భగవంతుడి విషయంలో, అబ్బా నీకు పూజ చేసుకునే గొప్పది స్వామి అని మీరు గంధం పెట్టేటప్పుడు, అమ్మ నీకు గంధం పెడుతున్నా, పుష్పం పెడుతున్నా, ఇక ఓ పండు పెడుతున్నా, లేకపోతే పాయసం చేసిన పాయసం పెడుతున్నా, స్వీకరించమ్మా అని మరి అడగకూడదా? ఎలా అడగాలి? నాకు కష్టం ఉందిగా అంటారు. నేనేం చెప్తానంటే, మీరు మీ తల్లిని అలా కాకుండా, అమ్మ నేను రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను వండుకోలేకపోతున్నాను అమ్మా, కష్టమైపోతుంది, వీడేమో ఇట్లా చేస్తున్నాను, నాకు వర్క్ చేసుకోలేకపోతున్నాను అమ్మా అని దీనంగా అడిగారు అనుకోండి, మీ పిల్లవాడిని నీకు ఎందుకు నువ్వు చూసుకుని నేను చూసుకుంటాను పిల్లవాడిని అంటుంది. అలా కాకుండా ఇక నేను సంపాదిస్తున్నానుగా నువ్వు ఆ మాత్రం చేయలేవా అంటే
నేను సంపాదిస్తున్నా, వెళ్ళి 50,000 తెచ్చుకుంటున్నా ఆఫీస్కి వెళ్ళి, నువ్వు చూడొచ్చుగా నా కొడుకుని అనడానికి, అమ్మ నేను చేసుకోలేకపోతున్నా అనడానికి ఎంత తేడా ఉంది. అట్లాగే మనం ఏంటంటే ఇవన్నీ ఫలాపేక్ష రహితంగా అమ్మవారికి సమర్పించి, అమ్మవారో శివుడో నారాయణుడో ఎవరో ఒకరు సమర్పించి, స్వామి నిన్నే నమ్ముకున్నా, నా కష్టం నేను పడుతున్నా, నా గ్రహస్థితి ఎట్లా ఉన్నా, నా వాస్తు ఎట్లా ఉన్నా, నిన్ను నమ్మేను తండ్రి, నిన్ను నమ్మి నేను ముందుకు వెళ్తున్నానమ్మా, నువ్వు నాకు రక్షగా ఉంటావు, ఎప్పుడు నిన్నే నమ్ముతున్నాను అనుకోండి, మీ పని మీరు చేయండి, మీ వెనకాతలే ఉంటుంది భగవంతుడు. మీరు నడుస్తుంటే మీ వెనకాతలు నడుచుకుంటూ వస్తుంది అమ్మవారు. నేను ఇది ఖచ్చితంగా చెప్పగలను. మీరు ఏదైతే సాధిద్దాం అనుకుంటున్నారో అమ్మవారు పక్క నుండి చేయిస్తుంది. ఇది తేడా. అంటే నమ్మే నమ్మకంలో ఉంటుందంటారా? మీరు అమ్మవారిని ఆరాధించే విధానము మెయిన్ అంటున్నారు. ఇప్పుడు మీరు మీ అమ్మగారికి ఇందాక చెప్పిన ఉదాహరణే, నివేదన విషయంలో పూజ చేసే విధానంలో ఈ తేడా ఉంది. ఈ తేడా ఉండడం వల్లే పూజ చేసినోడికి ఏం రావట్లేదు ఏంటి, చేయనోడికి ఏం వస్తుంది ఏంటి అని అనుకోవడానికి కారణం ఇదే. మీకు అర్థమైందా? ఆ మాత్రం దేవతకు తెలియదు మన ఇంటెన్షన్ లోపల ఏముంది, ఎలా పూజ చేస్తున్నాడు అంటే. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటి ఎప్పుడు వస్తుంటుందంటే గురువుగారు, నమ్మే నమ్మకంలో ఉంటుందా, చేసే పూజలో ఉంటుందా ఫలితం అన్నది చెప్తాను. మీకు నమ్మకం పెరిగితే చేసే పూజలో మార్పు ఆటోమేటిక్గా వస్తుంది. మీకు నమ్మకం అంటే ఎలా అంటే చెప్తా చూడండి. ఇప్పుడు మీకు నమ్మకం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మీకు ఆల్రెడీ దాని మీద ఆ విషయం మీద పట్టున్నప్పుడు నమ్మకం వస్తుంది, అవునా? ఇప్పుడు మీరు స్కూల్లో చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక పోయం టీచర్ చదువుకొని రమ్మన్నది, మనం పక్కగా నేర్చుకొని వెళ్ళినప్పుడు కాన్ఫిడెన్స్గా చెప్పేస్తాం. చెప్పలేదు, అది నేర్చుకోలేదు అనుకోండి, ఇప్పుడు బెల్ కొడితే బాగున్ను, ఇప్పుడు క్లాస్ అయిపోతే బాగున్ను, టీచర్ని ఇంకెవరైనా పిలిస్తే బాగున్ను, మన అందరి బుక్స్ కింద మనం లాస్ట్ బుక్ అయ్యి టీచర్ కొన్ని బుక్స్ తీగా మనకి బుక్ కింద ఉండిపోతే బాగుండు అనే ఆలోచనలు వస్తుంటాయి. ఎగ్జాక్ట్లీ, చిన్నప్పుడు అందరం ఇలానే అనుకున్నాం. అవునా? అంటే ఏంటి, మీరు ఎప్పుడైతే భక్తితో చేస్తారో ఆటోమేటిక్గా నమ్మకం వస్తుంది. నమ్మకం భక్తికి నమ్మకానికి సంబంధం ఉంది. అదే మనం బాగా ప్రిపేర్ అయిపోతే అబ్బా ఫస్ట్ బుక్ మనది చూసేస్తే ఎంత బాగుంది, ఫస్ట్ చూసి మనల్ని మెచ్చుకుంటే బాగుంది అనిపిస్తుంది, అవునా? ఇక్కడ ఏంటంటే మీరు భక్తితో ఫలాపేక్ష రహితంగా ఎప్పుడైతే చేస్తాడో దాన్ని మాత్రమే భగవంతుడు స్వీకరిస్తారు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మీరు కోరికలు కోరద్దని చెప్పట్ల, శరణాగతిగా కోరండి. అమ్మ నా వల్ల అవ్వట్లేదమ్మా అనడానికి, నువ్వు ఇవ్వాలి తప్పదు అనడానికి చాలా తేడా ఉంటుంది అంటున్నాను. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనంలో నేను ఒక విషయం విన్నాను గారు. ఒక ఆవిడికి ఆస్తమా ఉంది, నువ్వుల నూనెతో దీపం పెట్టి ప్రతిరోజు ఆ నూనె ఆ దీపం ఒక్క వాసనని పీల్చడం వల్ల ఆస్తమా పోయింది అన్నారు. అంటే అక్కడ దీపానికి విలువ ఉందా? అంటే ఆ దీపం వల్ల అది పోయిందంటారా, ఆ నువ్వుల నూనె వల్ల అంటే ఆ ఫలితం వచ్చిందంటారా? మీకు విషయం చెప్తా చూడండి. మీరు వంట చేస్తుంటారు కదా ఇంట్లో, బాగా రావాలని ఇంటెన్షన్తో చేసినప్పుడు వంట ఖచ్చితంగా టేస్ట్ వస్తుంది. ఏదో నార్మల్గా మూడ్ బాగాలేదు చేశారు వంట, అప్పుడు ఎలా వస్తుందమ్మా? అదే ఉప్పు వేసాము, అదే కారము, అదే కూరగాయలు, అంతే ఏదో మిస్ అనిపిస్తుంది, అవునా? ఇప్పుడు ఇంట్లో చేసుకునే వంటకి ఇంకొంచెం మార్పు ముందుకు వెళ్తే భగవంతుడి కోసం ప్రసాదం చేస్తాం, అప్పుడు ఎలా వస్తుంది టేస్ట్? ఇంకా బాగా వస్తుంది. అంటే ఏమిటంటే భగవత్ సంబంధించిన శక్తి అక్కడికి వచ్చింది అనుకోండి అమ్మ, ఆటోమేటిక్గా అందులో విభూతి అనేటువంటి చేరుతుంది. ఆ విభూతే ఈ యొక్క ఏదైనా ప్రాబ్లం క్లియర్ అవడానికి కారణం. అంటే భగవంతుడికి పెట్టే దీపం వల్లనే ఆ ఫలితం ఉంటుంది. అది మామూలుగా దీపం పెట్టేసి ఆ వాసన పీలిస్తే ఆ ఫలితం రాదు, 100% రాదు. అలాగే చాలా మంది అంటూ ఉంటారు గురువు గారు, రాముడిని నమ్మితే కష్టాలు ఉన్నాయి అని చెప్పి రాముడికి దండం కూడా పెట్టిన వాళ్ళని నేను చూసాను. నిజమేనా ఇది? అంటే భగవంతుడిని నమ్మితేనే ఎక్కువ కష్టాలు వస్తాయా? సేమ్ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ నా లైఫ్లో ఒకతని విషయంలో జరిగింది. నేను అతను కలిసి రామాలయానికి వెళ్తున్నాం. ఆయన లోపల రమ్మంటే రాడు. అమ్మో రాముడు కష్టాలు ఇస్తాడు అన్నాడు. నేనన్నా భలే ఉన్నారండి, రాముడు ఎక్కడ కష్టాలు ఇవ్వడు, ఆయన అంటే ఆయన లైఫ్ మొత్తం కష్టమే కదా అన్నాడు. అంటే మీకు పూర్తి పిక్చర్ తెలియదు. ఆయన ఈ భూమి మీద నడయాడింది 12,000 సంవత్సరాలు, కొంతమంది 11,000 అంటారు, కొంతమంది 12,000 అంటారు, అన్ని వేల సంవత్సరాలు. అయితే అన్ని వేల సంవత్సరాల్లో కూడా ఆయన అరణ్యవాసం చేసింది ఎన్ని సంవత్సరాలు లెక్క కట్టండి. ఆయన ఉన్నంతకాలము రాజ్యం ఎంత అద్భుతంగా ఉంది, రామరాజ్యము అంటాం. ఎక్కడా కూడా కొడుకుకి తలకొరువు పెట్టిన తండ్రి లేడు. అంటే చిన్నవాళ్ళు ఎక్కడ మరణించలే, ఎక్కడ దుర్భిక్షం లేదు, అబద్ధం ఆడాల్సిన పరిస్థితి లేదు, అందరూ హాయిగా ఉన్నారు ఆయన రాజ్యంలో. రాముడు అంటే ఎవరు? డైరెక్ట్గా మీరు రాముడిని కనుక అమ్మో రాముడు కష్టాలు ఇస్తారంటే దీని అర్థం ఏంటంటే విష్ణుమూర్తి డైరెక్ట్ కష్టాలు ఇస్తున్నారు అన్నట్టు ఒప్పుకున్నట్టే. మీరు విష్ణు అవతారమే కదా రాముడు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి అవతారమే కదా. మరి వెంకటేశ్వర స్వామికి కూడా మీరు మొక్కకూడదుగా. మరి లక్ష్మీదేవి మీరు అలా అనుకుంటే అసలు లక్ష్మీదేవి మీ దగ్గరికే రాదు. ఎందుకంటే విష్ణువు యొక్క శక్తి లక్ష్మి.
అవునా కదా? కాబట్టి అది పూర్తి రాంగ్ అంటే కాన్సెప్ట్. చూసే కోణం మార్చుకోవాలి. మీరు అదే ఇదే అని ఒక విషయం నమ్మాలి ఫస్ట్. విష్ణువే రాముడి రూపంలో ఉన్నాడు, విష్ణువే వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నారు. మరి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఏ భావంతో చూస్తున్నారు, రాముని కూడా అదే భావంతో చూడాలి. జస్ట్ అక్కడ అవతారం మారింది అంతే. అలాగే కొంతమంది అసలు ఇవన్నీ ఎందుకు ఎంతలా ఆలోచిస్తారో నాకు ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటది. కొంతమంది అంటూ ఉంటారు, వెంకటేశ్వర స్వామిని కనుక పూజిస్తే సకల సిరులు వస్తాయి, సుఖంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు బంగారము, అంటే ఆయనను పూజించే వాళ్ళందరూ బంగారము వజ్రాలు ఇవన్నీ పెట్టుకుని ఎప్పుడు ఆనందంగా ఉంటారు. అదే శివుణ్ణి పూజించే వాళ్ళు ఏం లేకుండా అలానే ఉంటారు, వాళ్ళకి ఏం ఎదుగు బదుగు ఉండదు అంటారు. ఎందుకు వస్తాయి, ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అర్థం కాదు. ఇది అసలు అది పూర్తిగా రాంగమ్మా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని పూజించే పేదవాడు లేడా చెప్పండి? నేను చూపిస్తాను. వెంకటేశ్వర స్వామిని పూజించే పేదవాడిని చూపిస్తాను, శివుణ్ణి పూజించేటువంటి కోటీశ్వరుని చూపిస్తాను. ఇక్కడ అది కాదు అసలు మ్యాటర్, అంతా ఒకే పరమాత్మ. అంటే ఆయన బూడిద, అంటే దీని వెనక వాళ్ళు తీసుకునే సిద్ధాంతాలు ఏముంటాయి చెప్తాను. ఇక్కడ ఏంటంటే శివారాధన చేయడం వల్ల ఏమొస్తుంది అంటే ఫస్ట్ మీకు ప్రాబ్లం రాదు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీకు రోజుకి నెలకి ఒక 4 లక్షల ఆదాయంతో పాటు ఒక 3.5 లక్షలు ఖర్చు కావాలా, లేకపోతే ₹1,00,000 ఆదాయంతో ఓన్లీ 20,000 ఖర్చే కావాలా? ₹1,00,000 ఆదాయంతో 20,000 ఖర్చు ప్రశాంతంగా ఉంటాం. ఎందుకు 80,000 మిగులుతుంది అక్కడ. కానీ అక్కడ 4 లక్షల ఖర్చు ఆదాయం ఉండి 3,80,000 ఖర్చు ఉంది. పరిస్థితి ఏంటి? పేరుకి మాత్రం ఇంత సంపాదిస్తున్నా అన్నట్టుంటుంది. శివుడు ఆరాధనలో ఉండే ఇదేంటంటే ఫస్ట్ మీకు ఏ సమయానికి ఏది కావాలో ఆటోమేటిక్గా వచ్చేలా చేస్తాడమ్మా శివుడు. మీరు అనొచ్చు ఏమిటండి దేని మీద విరక్తి అలా ఉంటారంటే, అంటే ఎండింగ్ మనిషి యొక్క ఇదేంటంటే తత్వం ఏంటంటే దేని మీద నేను వ్యామోహం ఉండకూడదు. ఆ తత్వాన్ని మీరు పూజిస్తున్నారు కదా, నిరాడంబరంగా ఉండేటువంటి తత్వం మీకు వస్తుంది. అలా అని ప్రాబ్లమ్స్ వస్తాయని కదా. అంటే దేని మీద ఇబ్బంది ఏదో అయిపోతుంది అనేటువంటి భయం పోతుందమ్మా. ఫస్ట్ నిడారంభంగా అలాగ ప్రశాంతంగా అలా ఉంటారన్నమాట. ఓకే, ఆ తత్వం మీకు శివుడిని పరిపూర్ణంగా పూజ చేస్తే ఏదో నామాలు పెట్టుకోవద్దని కాదు నా ఉద్దేశం. హడావిడి చేసేవాడికి కాదు. నిజంగా ఎవరైతే పూజిస్తారో వాడికి కష్టం వస్తుంది అనగానే శివుడే చూసుకుంటాడు, ప్రాబ్లం వస్తుంది అనగానే శివుడే చూసుకుంటాడు. 10 లక్షల శాలరీ ఇవ్వాలని రూల్ లేదు. మీకు 1,00,000 శాలరీ ఇచ్చిన అందులో రూపాయి కూడా వేస్ట్ అవ్వకుండా శివుడు ప్రశాంతమైన జీవితం ఇస్తాడు. మరి వెంకటేశ్వర స్వామిని చేసుకుంటే ప్రశాంతమైన జీవితం కూడా అంటే ఇస్తాడు. ఎట్లా ఉంటుందంటే అలంకార ప్రియుడు కదా, ఆ తత్వం మనకు వస్తుంది కొంత. అంటే మనకు కూడా ఒక 4 ఉంగరాలు పెట్టుకోవాలి, 4 నగలు వేసుకోవాలి, మంచి పట్టు ఇది వేసుకోవాలి. ఆ తత్వం కనెక్ట్ అవుతుంది. అది ఆలయంలోనే కనెక్ట్ అవుతుంది. ఆలయ ప్రాంగణం కూడా చూడండి, శివాలయం ప్రాంగణాలు వేరే ఉంటాయి, వెంకటేశ్వర స్వామి ప్రాంగణాలు వేరే ఉంటాయి. అంటే ఆ తత్వము అక్కడ అలాగా అది ఫామ్ అవుతూ ఉంటుంది. అంత మాత్రం చేత శివుని పూజిస్తే ఎప్పుడూ కష్టాలు ఉండడం, విష్ణువుని పూజిస్తే ఎప్పుడూ అద్భుతంగా ఉండడం అని కాదు. అక్కడ ఒకే పరమాత్మ ఈ రూపాల్లో ఉన్నాడని మనం ఆ జ్ఞానం ఫస్ట్ మనకి రావాలి. అయితే నిత్య పూజ అందరం కూడా చేస్తూ ఉంటాం. కొంతమంది వెళ్తారు అలా ఏమంటే దేవుడి దగ్గర 2 పుష్పాలు వేస్తారు, దండం పెట్టుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది మీరు అన్నట్టు పూర్తి క్రతువులన్నీ కూడా చక్కగా చేస్తారు. అయితే షోడశోపచార పూజలు అన్నీ చేస్తారు. మామూలుగా ఇలా వెళ్ళి దండం పెట్టుకున్న వాడికి అంత ఫలితం రాదంటారా? చెప్తానమ్మా. ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని గుర్తు చేసి మనం ముందుకెళ్దాం. ప్రాణప్రతిష్ఠ చేయాలమ్మా. ఫస్ట్ ఎప్పుడైనా సరే ప్రాణం పోయాలి. ఒక విగ్రహం పెట్టి చేస్తున్నారు అనుకోండి, ఫస్ట్ ప్రాణం మంత్రం ఉంటుంది. గాయత్రి మంత్రం లాగే సోహం ఉంటుంది, దానికి కొన్ని బీజాక్షరాలు ఉంటాయి. ఆ మంత్రం చదువుతూ పువ్వు టచ్ చేస్తున్నావు, వాటర్ పోస్తున్నావు, ప్రాణం తీసుకొస్తారు ఫస్ట్ దాంట్లోకి. ఇంట్లో నిత్య పూజ చేసే వాళ్ళు ప్రాణం పోయాలి ఫస్ట్, అక్కడ ప్రాణం రావాలి. ఆవాహనం చేయాలి. దాని తర్వాత మీరు ఏ దేవతకి చేస్తున్నారో ఆ దేవత ఆయుధాలతో సైతం, అష్టమాతృకలతో సైతం, అష్టదిక్పాలతో సహిత, అష్టభైరవ సహిత ఆవాహనం మీరు చేయాలి ఆ దేవతని. ఆవాహనం అయిన తర్వాత భక్తిగా పంచోపచార పూజ చేస్తారో, షోడశోపచార పూజ చేస్తారో, నైవేద్యం పెడతారో, భక్తిగా 1% కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా. అంటే ఎలా అంటే ఒక తల్లి బిడ్డని పెంచేటప్పుడు ఎలా పెంచుతుంటుంది, చాలా జాగ్రత్తగా వాడికి ఏం చేయాలని చూసుకుంటూ పెంచుతుంది. అంతేగాని వీడు నాకేమిస్తాడని చేయదు, అంత పిల్లవాడికి చేస్తుండగా చేయాలి. అది సిస్టమ్. ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మహాకవి కాళిదాస్ గారు ఉన్నారు. ఆయన వెళ్ళి జస్ట్ వాళ్ళ భార్య ఒక మాట చెప్పింది, ఏమని, నువ్వు వెళ్ళు అమ్మవారిని వెళ్ళి అడుగు, విద్యని ఇస్తుంది పో అన్నది. అతనికి అప్పటి వరకు ఏమీ తెలియదమ్మా. గొర్రెల కాపరి అంటే ఆరాధి ఏమీ రాదు. తల్లిదండ్రులు లేరు, చిన్నప్పుడే చనిపోయారు తల్లిదండ్రులు. కాళిదాస వారి తండ్రిదండ్రులు
ఒక కారణం చేత పెళ్లి రాజు కూతుర్ని చేసుకుంటాడు ఒక అతను కపటం వల్ల. మరి ఆయన ఏం చేశాడు? ఆయన ఏ షోడశోపచార పూజ చేయలేదు, ఏ ధూపదీప నైవేద్యాలు పెట్టలేదు, ఏమీ చేయలేదు. వెళ్ళాడు బయట పురోహితుడు, ఆ టెంపుల్ యొక్క పురోహితుడు బయట కనబడ్డాడు. అయ్యా నేను అమ్మవారిని దర్శించుకోవాలి వెళ్తున్నా అంటే, ఇప్పుడు ఉండదు బయటికి వెళ్తుంది అమ్మవారు, పొద్దున్న వస్తుంది అన్నాడు. ఓహో పొద్దున్న వస్తుంది, అయితే ఒక పని చేస్తాను, లోపలికి వెళ్ళాడు, తలుపులు వేసుకున్నాడు. పొద్దున్న అమ్మవారు వస్తే నాకు విద్య ఇస్తేనే తలుపులు తెరుస్తా అన్నాడు. నమ్మకం ఏంటి? నమ్మకం అమ్మవారు వెళ్ళింది అనేది పూర్తి నమ్మకం, వస్తుందని నమ్మకం. ఎలా అయితే పిల్లవాడు చిన్నప్పుడు డ్యూటీకి వెళ్ళాడు, నాన్నగారు మళ్ళీ సాయంత్రం వస్తారని ఎట్లయితే నమ్ముతాడో, వచ్చాక తలుపు కొడతాడుగా, అప్పుడు నాకు ఇవ్వాల్సిన బొమ్మ నేను అడుగుతా అని, ఆ బొమ్మ తెస్తానే తలుపు తెస్తాను ఎలా అయితే అంటాడో పిల్లవాడు, అలాగే 100% నమ్మాడు కాళిదాస్. అక్కడ అమ్మవారు ఇక్కడ ఉంది, విగ్రహ రూపంలో ఉంది, అమ్మవారు మళ్ళీ వస్తుంది అని కూర్చున్నాడు. తలుపులు బిగించి కూర్చున్నాడు. కూర్చొని అమ్మవారికి తెలుసు, అమ్మవారికి ఆ మాత్రం తలుపులు అడ్డమా ఇట్లా డింగ లోపలికి వచ్చగలుగుతుంది. అమ్మవారికి తెలుసు. అమ్మవారు ఏమన్నది, ఎవడరా లోపలికి ఉన్నాడు తలుపులు పెట్టండి, నేనే ఉన్నాను ఇక్కడ, నువ్వు విద్య ఇస్తే నేను తలుపు తీస్తా, లేకపోతే తీయనన్నది అన్నాడు. అనగానే కొంతసేపు లేదు తీయన్నది, లేదు 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 తప్పదన్నాడు. సరే అని చెప్పి ఇస్తానులే తలుపులు తీయన్నది. తీసిన తర్వాత అతన్ని చూసినప్పుడు ఒక మాట చెప్తుంది, నీకు 7 జన్మలు అజ్ఞానం ఉంది, 7 జన్మల వరకు నువ్వు ఇలాగ అజ్ఞానంలోనే పుట్టాల్సింది ఉంది, అంటే విద్య ఉండదు, నీకు ఏమీ రాదు. కానీ ఇప్పుడు నువ్వు నన్ను ఆశ్రయించావుగా, నీకు ఇప్పటికిప్పుడే 7 జన్మలు అయిపోయేలా చేస్తా, ఇప్పుడే మరణిస్తావు, ఇప్పుడే పుడతావు, మళ్ళీ నార్మల్ అయిపోతావు. 7 జన్మలు అప్పటికప్పుడు కంప్లీట్ చేసి అతనికి ఫస్ట్ కాళికా రూపంలో వచ్చిన అమ్మవారు శ్యామలా రూపంలో మారిపోయి విద్యనిచ్చి అప్పటికప్పుడు మాణిక్య వీణ ముపలాలయంతి మదాల్లస మంజుల వాగ్విలాస అని చెప్పి అసలు ఆయన ఏమీ రానటువంటి ఆ యొక్క గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆ యొక్క కాళిదాసుకి అద్భుతమైనటువంటి ఇది ఇచ్చింది. మరి ఆయన ఏం చేశాడు? అక్కడ దీపం పెట్టాడా, ప్రార్థిష్ట చేశాడా, లేకపోతే ఆవాహనం చేశాడా, పంచోపచార పూజ చేశాడా? ఏ నమ్మకం, అమ్మవారు ఉంది నాకు ఆ నమ్మకం. అవునా కదా? అట్లా అయితే నిత్య పూజలో కానివ్వండి మనం పసుపు కుంకుమ అక్షతలకు ప్రాధాన్యత ఇస్తాం, ఖచ్చితంగా వాటిని వాడతాం. అసలు వాటినే ఎందుకు వాడాలంటారు? ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సంబంధం అమ్మా. మీకు గురుత్వాకర్షణ శక్తి అని విన్నారు ఎప్పుడైనా? గురుగ్రహం కనుక లేకపోతే భూమి ఉండదు, తెలుసా మీకు అది? ఎందుకంటే భూమి మీదకి వచ్చే ప్రతి శకలాన్ని గురువు ఆపుతుంటుంది, గురుగ్రహం తన వైపు తీసుకుంటుంటుంది. ఆ గురువుకి మన శాస్త్రంలో ఏం చెప్పారంటే, పసుపు గంధము ఇవన్నీ గురువుకి సంబంధించిన కారకత్వాలు. అక్షింతలకి కొంచెం నెయ్యి పూసి పసుపు రాస్తారు, పసుపు నెయ్యి కలిపినటువంటి వాటిని అక్షింతలు అంటే. మేము నెయ్యికి గురువు కారకుడు, పసుపుకి గురువు కారకుడు, గంధానికి గురువు కారకుడు, అక్షింతలకి చంద్రుడు కారకుడు. చంద్రుడు గురువు కలిస్తే గజకేసరి యోగం అంటే ఒక శుభం జరిగేటువంటి యోగం కలుగుతుంది చంద్రగురువులు కలిస్తే. ఆ చంద్రగురువులు కలిసినటువంటి కాంబినేషన్ ఉన్నటువంటి అక్షింతలను చేత్తో పట్టుకొని ఎవరైతే ఒక మంత్ర సహితంగా వేస్తారో, ఒక భావన తల్లిదండ్రులకు ఇచ్చాం, ఆశీర్వదించిన నాన్న అమ్మ అంటాం, నువ్వు నిండు నూరేళ్ళు ఉండాలనో, నిత్య సుమంగళి భవానో, లేకపోతే విద్యాబుద్ధులు రావాలనో, ధనం రావాలనో ఆశీర్వదిస్తారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం చాలా గొప్పది. మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు. అలాగా ఒక పురోహితుడు ఒక మంత్రంతో పోయి అప్పుడు ఆ మంత్రశక్తి వాటిల్లోకి వెళ్ళి వాళ్ళకది పనిచేస్తుంది, చంద్రగురువుల్లోకి వెళ్ళి. అదొకటి. రెండవది ఏంటంటే, మరి కుంకుమ దేనికి? కుంకుమ రవికుజుల సంబంధం, శక్తినిస్తుంది. మీరు గమనించండి, మీరు ఎలాంటి మూడ్లో ఉన్నా ఒక ఆలయానికి వెళ్ళి అక్కడ ఆలయంలో ప్రదక్షిణ చేసుకొని ఆ హారతి ఇచ్చిన తర్వాత పురోహితుడు ఇలా బొట్టు తీసి ఇలా పెడతారు మనకి, లేకపోతే మనమే పెట్టుకుంటాం. సెకండ్స్లో మీకు తెలియని ఒక శక్తి వస్తుంది, మీరు గమనించండి. వితిన్ సెకండ్స్లో అక్కడ కూర్చున్నాక బయటకు వచ్చాక చాలా రిఫ్రెష్ అవుతారు. ఆజ్ఞాచక్రం ఉంటుంది ఇక్కడ. అందుకని ఆ యొక్క బొట్టుకు కానీ, కుంకుమకు కానీ, పసుపుకు కానీ ఆ యొక్క శక్తి అనేటువంటిది ఉంటుంది. అయితే ఒకప్పుడు ఉన్నాయో లేవో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో దీపారాధన చేసే ఒత్తులు ఉంటాయి కదా, అవి ఎర్ర ఒత్తులు, నల్ల ఒత్తులు, పసుపు ఒత్తులు, తెల్ల ఒత్తులు, రకరకాల రంగుల ఒత్తులు వస్తున్నాయి. ఓకే, ఫ్యాషన్ కోసం వస్తున్నాయి, నిజంగా శాస్త్రంలో చెప్పబడ్డాయి. నిత్యము దీపారాధన చేసే వాళ్ళు నార్మల్ ఒత్తులు వాడచ్చు. తాంత్రిక విధానంలో కొన్ని కామ్య సంబంధించినటువంటి పనులు చేసేటప్పుడు ఈ ఒత్తులు ఈ ఎర్ర ఒత్తులు వెలిగించాలని, లేకపోతే ఈ పసుపు ఒత్తులు గురుబలం కోసం పసుపు ఒత్తులు వెలిగించాలని, మన కుజబలం కోసం లేకపోతే శక్తి సంబంధించిన సాధనలు కొన్ని చేస్తుంటారన్నమాట.
బలులు ఇస్తుంటారు. అట్లాంటి వాటికి ఎర్రబొత్తులు ఇవ్వడము ఇవి చేస్తూ ఉంటారు. అయితే ప్రతిరోజు నిత్యము కూడా మీరు చెప్పినట్టుగా శాస్త్రోక్తంగా దీపారాధన చేయాల్సిందే అంటారా? ఇంతకుముందు గురువారం, శుక్రవారం స్పెషల్ డేస్ కొన్ని డేస్ తీసుకుని ఆ 1-2 రోజులు శాస్త్రోక్తంగా చేసి మిగిలిన రోజులంతా మామూలు దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. దీపారాధన అనేటువంటిది మనకు శాస్త్రంలో చెప్పింది ఏంటంటే నిత్యం చేయాలి. ఎందుకు? దీపం లేనటువంటి ఇల్లు ఏదైతే ఉందో 100% శ్మశానంతో సమానం అని చెప్పారు శాస్త్రంలో. శ్మశానంతో సమానమే. మీరు దీపం కనుక ఇంట్లో పెట్టట్లేదు, ఇంట్లో ఉండే వాళ్ళ యొక్క హావభావాలు ఫేస్ కట్తో సహా, వాళ్ళ ఆలోచనలతో సహా, వాళ్ళకు ఉండేటువంటి ఆరోగ్యంతో సహా ఖచ్చితంగా డౌన్ఫాల్ అవుతుంది. ఇంకా అందులో డౌట్ ఏం లేదు. దీపం వెలిగించట్లేదు, నిత్య దీపారాధన ఇంట్లో లేదు, 100% డౌన్ఫాల్ అవుతుందమ్మా. ఇది నేను ఏదో ఊరికనే చెప్పట్లేదు, శాస్త్రంలో ఉన్న విషయం అనుభవాత్మకంగా చెప్తున్నాను. ఏదో పుస్తకంలో ఉన్నదాన్ని చదివేసి వచ్చి ఇక్కడ కూర్చొని చెప్పట్లే. కొన్ని వందల వేల ఫ్యామిలీస్ నేను చూసి నిత్య దీపారాధన చేసేవాడి పరిస్థితి ఏమిటి అని మీరు అనొచ్చు. ఏమంటే మరి నిత్య దీపారాధన చేసే వ్యక్తికి కష్టం వస్తుంది, దీపారాధన చేయని వ్యక్తికి కష్టం వస్తుంది, వాస్తున్న వ్యక్తికి కష్టం వస్తుంది, వాస్తు లేని వ్యక్తికి కష్టం వస్తుంది. అంటే ఇక్కడ ఒక విషయం, నిత్య దీపారాధన చేసే వ్యక్తికి, వాస్తుపరంగా గృహం ఉన్న వ్యక్తి కష్టం వచ్చినా తట్టుకోగలుగుతున్నాడు, బయటికి రాగలుగుతున్నాడు. ఈ వ్యక్తి రాలేకపోతున్నాడు. 90% వచ్చే ఛాన్సెస్ తక్కువ ఇక్కడ, 90% బయటికి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఇక్కడ. మరి అలాగే భగవంతుడిని నమ్మి పూజిస్తే అన్నీ మంచి జరుగుతుంది, అంతా మంచి జరుగుతుంది అన్నప్పుడు దేవాలయాలకి వెళ్తున్న వాళ్ళకి ఎందుకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి? వెరీ రీసెంట్గా తిరుమల క్షేత్రంలో కూడా ఒక ఇన్సిడెంట్ చూసాం. అక్కడికక్కడే ఒక మహిళ మరణించింది. అయ్యప్ప మాల వేసుకుని శబరిమలకు వెళ్తున్న క్రమంలో ఎంతో మంది ఎన్నో యాక్సిడెంట్స్ చనిపోతూ ఉంటారు. మరి భగవంతుడిని నమ్మే కదా వాళ్ళందరూ వెళ్తుంది, మరి ఎందుకు వాళ్ళకి ఇలాంటివి జరుగుతున్నాయంటారు? కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఒక మనిషి మరణించాలి అంటే పర్టికులర్గా ఇలాగ దేవతా సంబంధించిన వెళ్ళే రూపంలో చచ్చిపోతాడనో, లేకపోతే ఇంకో దానికి టూరిజంగా వెళ్ళే ఎక్కడికైనా చనిపోతాడనో, హార్ట్ అటాక్ వచ్చిపోతాడనో ఒక లెక్క ఉంటుంది, గుర్తుపెట్టుకో, రాసి పెట్టి ఉంటుంది ఒకటి. మరి దేవత దగ్గరికి వెళ్తున్నాక ఎందుకు జరగాలి అంటే ఒకటే చెప్తాను. నువ్వు ర్యాష్గా నడిపిస్తున్నావు. ఇప్పుడు తొక్కిసలాటల్లో చచ్చిపోతుంటారు, తొక్కిసలాటలు చేస్తున్నావు. దేవుడు ఎక్కడా కూడా నువ్వు ర్యాష్గా నడిపించినా చనిపోవు అని ఎక్కడైనా చెప్పాడా? చెప్పండి, ఒకసారి చెప్పండి. నేను అనేది ఏంటంటే భగవంతుడు ఎక్కడైనా బాబు నువ్వు నన్ను చేరే క్రమంలో నువ్వు తొక్కిసలాడవు, ఏమైనా అవ్వు, గుద్దేసుకోండి జనాలు, కానీ జనాలకి ఏమీ అవ్వదని ఎక్కడైనా చెప్పాడా? అంతదాకెందుకమ్మా, దేవుడికి దీపం పెట్టండి, అందులో వేలు పెట్టండి, కాలుతుందా కాలదా? దేవుడికే పెట్టాక దీపం ఎందుకు కాలుతుంది? దాని ధర్మం అదంటా నేను. ఒక ధర్మబద్ధంగా, ఒక సిస్టమేటిక్గా ఒక ఇది నడుస్తుంది. నడుస్తున్న దాన్ని నువ్వు వేలుపెట్టి గెలికి ఇలా ఎందుకు జరుగుతుందంటే ఎట్లా అంటా నేను. అయితే మరి దాని ధర్మం అది జరుగుతున్నప్పుడు, భగవంతుడు రాసిన రాత ప్రకారమే జరుగుతున్నప్పుడు మరి ప్రత్యేకించి పూజలు, నవగ్రహ జపాలు, శాంతులు ఇవన్నీ ఎందుకు చేసుకోవాలి? నేను చెప్పేది అదేనమ్మా. ఇప్పుడు మీరు ఉన్నారు, చిన్న ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తా చూడండి. ఇప్పుడు మీరు 1 సంవత్సరం పాటు ఒక పిల్లవాడు చక్కగా చదివాడు, ఒక మంచి టాప్ పొజిషన్లోకి వెళ్ళాలని, ఓకే. అక్కడికి వెళ్ళే ముందు, ఆ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే ముందు నిద్రపోయే ట్యాబ్లెట్ ఒకటి వేసుకున్నాడు. ఎగ్జామ్ రాయగలుగుతాడా? ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటి? నిద్రపోయే ట్యాబ్లెట్ ఒకటి వేసుకున్నాడు, పడుకుంటాడు. అవునా? అలాగే నేను అనేది ఏంటంటే ఒక్కొక్క సమయంలో మన జాతకంలో మనం చేసే మిస్టేక్ అది. మీరు స్వయంగా మీకు మీరుగా తప్పిదం చేసుకొని, తొక్కిసలాటలు చేసుకొని, జనాలు అంటే అక్కడ ఉండే సిబ్బంది కావచ్చు, లేకపోతే ఇప్పుడు తిరుపతిలోనే జరిగింది, ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయమ్మా. ఇప్పటికే అయిపోవట్లేదు. మేము లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం, ఇంకా తొక్కిసలాటలు జరుగుతాయి. ఇంకా ఒక 3-4 నెలల వరకు అనేక ప్రదేశాలు, అనేక విషయాలు తొక్కిసలాటలు జరుగుతాయి. జన నష్టం ఇంకా ఎక్కువగా ఉంది, గుర్తుపెట్టుకోండి. తొక్కిసలాటల వల్ల ఉంది, ఇంకా జరుగుతాయి, ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, ఉంటాయి, జరుగుతాయి. అంటే ప్రిడిక్షన్స్ ముందు ఏది చెప్పినా జరిగినాయి. అవును, ఇన్ని సంవత్సరాల్లో చూసాం కదా. చెప్పేదానండి. నేను అనేది ఏంటంటే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్ళాలనేది ఫస్ట్ మనకు బుద్ధి ఉండాలి. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నావు, ఓ సినిమా టికెట్ల దగ్గర కొట్టుకుంటున్నావు అంటే దట్ ఈస్ డిఫరెంట్ కేసు అమ్మా. మనం మా చిన్నప్పుడు చూసేవాళ్ళం, ఆ లైన్లోకి వెళ్ళిపోయి జనాలు ఒకరి మీద ఒకరికి ఎక్కిపోయి అదొక ఆనందం, అదొక రకమైన ఫీలింగ్తో ఒకరి మీద ఒకరికి ఎక్కిపోయి అట్లా చేసేవారు. నువ్వు దేవుడి దగ్గర వెళ్ళేటప్పుడు కూడా నువ్వు ఉరుకులు పరుగులు ఒకరిని తోసేసుకొని వెళ్తూ ఉంటే దాని ధర్మం అది. అంటే ఒక మనిషి పడిపోతే వాడి మీద 10 మంది పడిపోతే చచ్చిపోవాలనేది ధర్మం. దానికి దేవుడికి సంబంధం. ఇదే తిరుపతిలో ఒక ఇన్సిడెంట్, నేను ఇప్పుడు వీడియో యూట్యూబ్లో ఉంటుంది, మీరు చూడండి. పూలి వచ్చి పిల్లల్ని ఎత్తుకుపోయేది ఉంటుంది చూసారా, అలా ఒక వీడియో నేను చూశాను. ఆ తాతగారు ఆ మనవాడిని తీసుకొని వెళ్తున్నాడు దారికుంట. వెళ్తూ ఉంటే ఆ అబ్బాయి ఏదో బొమ్మ అడిగాడు.
తాతగారు ఏం చేశాడు, సరే ఇక్కడ నిలబెట్టి బొమ్మ కొనడానికి వెళ్ళేసరికి చిరుతుపులు వచ్చి వాడిని పట్టుకుని వెళ్ళిపోయింది. కళ్ళ ముందు చిరుతుపులు పట్టుకెళ్ళిపోయింది. అప్పుడు ఆయన అన్న ఒకటే ఒక మాట, స్వామి నువ్వు ఉన్నావు నేను నమ్ముతున్నా, మా మనవాడు కాపాడబడతాడు అన్నారు. ఎక్కడి నుంచి వచ్చారో ఒక 200 మంది వచ్చారండి జనాలు. అప్పటికప్పుడు వచ్చి ఎంబడిపడి అరుపులకి కేకలకు వదిలేసి వెళ్ళిపోయింది పులి. దీన్ని ఏమంటారు మరి? నేనేమంటానంటే ఒక ధర్మం అనేటువంటిది ఉంది, ఆ ధర్మం దాని తగ్గట్టుగా వెళ్ళిపోతూ ఉంది, దాన్ని మీరు బ్రేక్ చేయాలని చూస్తున్నారు, అక్కడ మీరు చితికిల పడుతున్నారు. దేవుడి దగ్గర అని కాదమ్మా, వేరే దగ్గర తొక్కిసలాట ఆడితే చచ్చిపోడా మనిషి? చెప్పండి. దేవుడి దగ్గర పెట్టిన దీపంకైనా వేలు పెట్టినా కాలుతుంది, శ్మశానంలో పెట్టే దీపానికైనా వేలు పెట్టినా కాలుతుంది. మీరు మామూలుగా సిగరెట్ వెలిగించేటువంటి లైటర్తో వేలు పెట్టినా కాలుతుంది. ఎందుకంటే దాని ధర్మం, అగ్ని యొక్క ధర్మం అగ్నిది, తొక్కిసలాట యొక్క ధర్మం తొక్కిసలాటది. చచ్చిపోతారు జనాలు తొక్కిసలాడుకుంటే అనే జ్ఞానం మనకు ఉండాలి. దేవుడి దగ్గర చేసే తొక్కిసలాటకి జనం చచ్చిపోడు, బయట అయితే చచ్చిపోవడం అనుకుంటే అది పెద్ద. అసలు నేను అనేది ఏంటంటే ఫస్ట్ మీ ఆలోచన విధానంలో మార్పులు తెచ్చుకోవాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? టెంపుల్కి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు? ప్రశాంతంగా టెంపుల్ మీదకి, మన కొండ మీదకి ఎక్కామంటే కొండ మీదకి అసలు చెప్పులు వేసుకొని ఎక్కకూడదు, తెలుసా మీకు? చెప్పులు కింద వదిలేసి పైకి ఎక్కాలి. సరే ఎక్కావు, ఎక్కడో పెట్టుకున్నావు, నువ్వు వెళ్ళి ఆ లైన్లో ఉన్నంతసేపు స్వామివారి నామస్మరణ చేస్తూనే ఉండాలి. ఎంత పుణ్యం వస్తుంది అనుకున్నాను ఎంతసేపు. కానీ అంతేగాని ఎంతసేపు పరిగెట్టుకొని వెళ్ళిపోవాలి? ఎన్నో గంటలు రోజులు సంవత్సరాలు మనం టైం వేస్ట్ చేసేస్తున్నాము. ఆ ఒక్క గంట సేపు నువ్వు వెయిట్ చేయలేవా? మనం తప్పు చేసి దేవుడి గుళ్ళో ఎందుకయింది, తొక్కిసలాట్లో ఎందుకయిందని వితంతవాదాలు చేసుకుంటూ తప్పుడు ఆలోచనలు చేసుకుంటే దేవుడు నవ్వుకుంటాడు, అంతకుమించి ఏం లేదు. ఆయన ఏం జాలేం చూపించడు. అరే పిచ్చోళ్ళారా మీరు ఒకరి మీద ఒకరు పడిపోయి చచ్చిపోయి నా సన్నిధిలో చచ్చిపోయాడు అంటారు ఏంట్రా అని వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా అనుకుంటాడు ఈ మాట. సో నిజంగా అది మన మానవ తప్పిదాలు. అంతే, మానవ తప్పిదాలు. దేవునికి సంబంధం లేదు అసలు, అది దేవుడికేం సంబంధం అమ్మా దానికి. అలాగే గురుగారు నిత్యం మనం పూజల గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ క్రమంలో అమెరికాలోనో ఇతర దేశాల్లోనో ఉన్న పిల్లల కోసం ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళ గోత్రనామాలతో రెగ్యులర్ గా పూజలు చేపిస్తూ ఉంటారు. అవునమ్మా. మరి ఆ పూజలకి ఫలితం ఉంటుందంటారా? ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళ గోత్రనామాలు మనం ఇక్కడ చదివితే వాళ్ళకి ఫలితం ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు 2 రకాలు ఉంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని నామాలు మనం లలితాసహస్ర నామాల్లో ఒక అబ్బాయికి పెళ్ళి అవ్వాలనుకోండి, ఏమంటే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఈ మంత్రం చదివించండి అని చెప్తాం. అలాంటప్పుడు ఆ పిల్లలే చదవాలి. ఇప్పుడు ఒక్కోసారి కొన్నిసార్లు ఏమవుద్ది, ఒక పర్సన్ అనారోగ్య పాలై మంచం మీద ఉన్నాడు, ఆయన గుడికి రాలేడు, పూజలో కూర్చోలేడు. అప్పుడు ఏం చేస్తారు, ఆ అబ్బాయి పేరు మీద అమ్మాయి పేరు మీద ఇంట్లో వాళ్ళు చదువుతారు. చదివి వాళ్ళ గోత్రనామాలతో చెప్పినప్పుడు వాళ్ళకి చెందుతుంది. అయితే ఎవరికి వారు చేసుకుంటే ఫలితం ఎక్కువగా ఉంటుంది, ఇంకొకరు చేపిస్తే తక్కువగా ఉంటుంది. ఓకే, చాలామంది నన్ను అంటుంటారు, ఇప్పుడు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అన్న జాతకం చూపించుకుంటారు, అమ్మ మీ అమ్మాయికి ఈ మంత్రం చదివించండి అంటే చాలామంది చెప్పే సమాధానం ఏంటంటే, ఏమండి మా అమ్మాయికి టైం సరిపోదండి, అరగంట సేపు చేయమంటున్నారు, టైం సరిపోతుంటే ఒకటే మాట అడుగుతానమ్మా, వాళ్ళు ఏమైనా అనుకోని, అమ్మ మీరు అరగంట సేపు మీ అమ్మాయికి మంత్రం చదవడానికి సమయం లేనప్పుడు మరి పెళ్ళి ఎందుకు చేస్తున్నారని అడుగుతారు. మరి కాపురం ఎట్లా చేస్తుంది? నీకు మంత్రం చదువుకోవడానికి అరగంట లేకపోతే రేపొద్దున పెళ్లి చేసుకున్నాక కాపురం ఎట్లా చేస్తుంది? అరగంట టైం లేకపోతే ఇంకెందుకు పెళ్లి చేయడం? అబ్బాయికి కావచ్చు అమ్మాయికి కావచ్చు, అవునా కదా? ఎంతసేపు తల్లిదండ్రులకి ఏంటంటే పిల్లల మీద ప్రేమతో మేమే చేసేసుకుందాం, ఆ మంత్రం ఏదో నేనే చదివేస్తాను, ఆ స్తోత్రం ఏదో నేనే చదివేస్తాను, అనవసరమైన అతిగారాబాలు చేస్తున్నారు. నేను ఒకటే చెప్తా, మీరు పిల్లలకు నేర్పించండి, చిన్నప్పటి నుంచి పితృదేవతలకు పెట్టేది పిల్లలకు నేర్పించండి, ఇంట్లో దేవతా విధానం పిల్లలకు నేర్పించండి. అప్పుడు వాళ్ళ భవిష్యత్తులు బాగుంటాయి. పిల్లలు చదువులు చెప్పాలి, ఆటలు చెప్పాలి, ఫన్ను నేర్పించాలి, ఇద్దరి మధ్య ఉండేటువంటి భార్యాభర్తల బంధం ఏంటో చెప్పాలి. ఇప్పుడు చాలామంది విడిపోవడానికి డబ్బుల కోసం మనం అనుకుంటుంటారు, సొసైటీ అంతా కమర్షియల్ అయిపోయింది, డబ్బుల వల్ల విడిపోతున్నారనో లేకపోతే ఇంకోటి ఈగో క్లాష్ అనుకుంటున్నారు. మీకు ఒక విషయం చెప్పమంటారా, 90% ఆఫ్ పీపుల్ విడిపోయేది ఇద్దరి మధ్య ఉండేటువంటి హార్మోనియస్ ఆ ఫీల్ లేకపోవడం వెళ్ళిపోతున్నారు. అంటే దీన్ని ప్రేమ అనంటారా? ఫీల్ ఉండాలమ్మా. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుని భార్యాభర్తల దాకా పక్కకు పెట్టండి, ఇక్కడికి వచ్చాము పలకరిచ్చారు, ఆ గురువుగారు బాగున్నారు, ఏంటమ్మా బాగున్నావా, ఇది ఉండాలి. పాయసం ఇచ్చారు, ఏదో నేను వచ్చాను మీరు మీ పనులు మీరు చేసుకుంటున్నారు, ఆయన పని ఆయన, కెమెరామెన్ పని ఆవిడ పని ఆవిడ, మీ పని మీరు చేసుకుంటున్నారు, కూర్చున్నాం. ఈ ఎందుకు వచ్చాను నేను, ఎందుకు వచ్చాను రా ఇక్కడికి అనుకోకూడదు కదా. నేను అదే ప్రతి ఇంట్లో జరుగుతుందంట. నేను భర్త వచ్చాడు ఒక ఫీల్తో భార్య పలకరిస్తుందా, సో నేను భార్య పలకరిస్తుందా, అసలు వాడు పట్టించుకుంటున్నాడా? కళ్ళల్లో అసలు నన్ను అడిగితే ఏ భార్యాభర్త అయినా కనీసం 10 నిమిషాల కళ్ళల్లో పెట్టి ప్రేమగా చూసుకుంటున్నారా, నవ్వుకుంటున్నారా అని అడుగుతున్నా. ఇవి లేకపోవడం వల్లే విడిపోతున్నారు. సో ప్రేమ ఉండాలి, పలకరింపు ఉండాలి. అది
అంటే స్వర్గం నరకం నిజంగానే ఉన్నాయంటారు. గరుడ పురాణం పరంగా అయితే 100% ఉన్నాయి. గరుడ పురాణంలో ఉంది. అంటే ఎందుకు మా సొంత తాతగారిని తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. ఆయన చనిపోయాడు మళ్ళీ బతికాడు. మా మదర్ వాళ్ళ ఫాదర్ చనిపోయి ఇంక చనిపోయారు అనుకున్నాక ఆయన లేచి మళ్ళీ విషయం చెప్పాడు. ఏంటంటే ఈ ఉమా సంహితలో కూడా ఒక దగ్గర ఉంటుంది. ఇది ఎట్లా అంటే ఒక్కొక్కసారి యమభటులు ఒకళ్ళని తీసుకెళ్లాల్సింది ఇంకొకళ్ళు తీసుకెళ్తారట. మళ్ళీ అయ్యో రాంగ్గా ఇదైందని మళ్ళీ వదిలేసి ఉంటుంది కదా. అట్లాగే మా సొంత తాతగారి జరిగింది. చనిపోయాడు అనుకున్నారు. 2 గంటల్లో మళ్ళీ ఆయన లేచి నేను కాదు, నన్ను అనవసరంగా తీసుకెళ్లారు, అక్కడ తీసుకెళ్ళి ఏదో మొక్కలకి వేయమన్నారు నీళ్ళు, అయ్యో ఈయన కాదని చెప్పని రిటర్న్ పంపించారు. పక్క వీధిలో ఇంకో ఆయన ఉంటాడు, ఆయన తీసుకెళ్ళిపోతారు చూడండి అంటే ఆయన చచ్చిపోయాడు. 100% గరుడ పురాణంలో ఉంది. మనం చనిపోగానే వస్తారు, వచ్చి మన ఆకారం అప్పుడు ఇంత ఉంటుంది. చనిపోయినప్పుడు ఆత్మ ఇంత ఉంటుందమ్మా. ఇంతున్న ఆత్మను పట్టుకొని వెళ్తారు. మీరు చదవండి కావాలంటే కనుక తీసుకెళ్ళి 2 గడియల్లో మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు. వెనక్కి తీసుకొచ్చి ఆ 11 రోజులు అక్కడే తిరుగుతూ ఉంటుంది జీవుడు. అప్పటిదాకెందుకు, ఇప్పుడు కూడా మన పితృదేవతలు మన ఇంట్లో తిరుగుతుంటారు తెలుసా మీకు? ఇప్పుడు కూడా తిరుగుతుంటారు. అయితే చెప్తాయనండి. అందుకే మనం ఇంట్లో పాతకాలం వాళ్ళు గిన్నెలు చప్పులు చేయొద్దు అంటారు. చప్పుడు చేస్తే వాళ్ళని పిలిచినట్టు అర్థమైందమ్మా. అలా వచ్చిన 11 రోజులు ఉన్నటువంటి ఆ యొక్క జీవి 100% ఆ 11 రోజులు చేసేటువంటి పిండ ప్రధానాలతో ఇంత ఉన్న జీవి ఇంత అవుతుంది. అప్పుడు పట్టుకెళ్తారు మళ్ళీ జీవుణ్ణి. అలాగ ఏమీ చెప్పట్లేదు వాళ్ళ ఇంటికి, అంటే వాళ్ళకి ఎటువంటి పద్ధతులు తెలియవు. ఇంత ఉన్నటువంటి జీవిని వదిలేస్తారు. దాన్ని ప్రేతం అంటారు. ప్రేతాత్మగా అవుతుంది. ఆ ప్రేతాత్మ 24 గంటలు ఒళ్ళు కాలుతూనే ఉంటుంది. దానికి ఏం తినాలో అర్థం కాదు, ఏంటో అర్థం కాదు. తిందామని ఆకలేస్తూ ఉంటుంది కానీ తినలేకపోతూ ఉంటుంది. దానికి ఎటువంటివి అందవు, చాలా ఇబ్బంది పడుతుంది. దానికి ప్రత్యేకంగా మళ్ళీ కొన్ని పూజలు చేసి ఆ ప్రేతాత్మను మళ్ళీ ఒక స్టేజ్కి తీసుకొస్తారు. 100% ఉంది. దేవీ భాగవతంలో కూడా దీని గురించి కొన్ని వృత్తాంతాలు ఉన్నాయి. నిజంగా అంటే ఎంతో చక్కటి ఇన్ఫర్మేషన్ గురుగారు. అడుగుతున్న కొద్దీ ఇంకా వందల వేల ప్రశ్నలు ఉన్నాయి నా దగ్గర. ఈ సబ్జెక్ట్ తెలుసుకోవాలమ్మా జనాలు. ఇలాంటి విషయాలన్నీ చాలా ముఖ్యం. నాకు తెలిసి ఇంత అడిగిన తర్వాత మన వ్యూవర్స్ లో కూడా చాలా మందికి ఈ ప్రశ్నలు అడగండి అని ఖచ్చితంగా ఉంటాయి. సో డెఫినెట్ గా ఇవి కంటిన్యూ చేయాల్సిన ఎపిసోడ్స్ అని నేను అంటాను గురుగారు. ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. చివరిగా మన వ్యూవర్స్ అందరి కోసం ప్రశాంతంగా అందరూ ఉండాలంటే ఒక్క పరిహారం చెప్పండి, ఈ కార్యక్రమాన్ని ముగించండి. ప్రశాంతంగా ఉండాలంటే అమ్మ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ సెకండ్ మీరు ఎంజాయ్ చేయాలి. ఆయన కాదు భగవంతుడు ఇచ్చిందంతా ప్రశాంతతే, సుఖాన్ని, ఆనందాన్ని ఇచ్చాడు భగవంతుడు. మనము ఆనందాన్ని అర్థం చేసుకోకుండా కష్టంలో ఉంటున్నాం. ఎప్పుడంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడమ్మా, 1,00,000 రూపాయల శాలరీ, లేకపోతే మినిమం ఒక 50,000 శాలరీ. 50,000 శాలరీని ఎంజాయ్ చేస్తూ నేను ఎదగాలని ఆలోచించు. అసలు 50,000 శాలరీని ఎంజాయ్ చేయకుండా నాకు ఇంతే వస్తుంది, పక్కవాడికి 1,00,000 వస్తుందని రోజు బాధపడుతున్నాడు. మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే ఎవ్రీ సెకండ్ మాట్లాడుతున్నాం ఎంజాయ్ చేయి, టీ తాగుతున్నాం ఎంజాయ్ చేయి, నడుస్తున్నాం ఎంజాయ్ చేయి, పలకరిస్తున్నాం ఎంజాయ్ చేయి, అన్నం తింటున్నాం ఎంజాయ్ చేయి, బండి మీద వెళ్తున్నాం ఎంజాయ్ చేయి, ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. దీంతోపాటు సరేనండి మీకేం తెలుసు మా కష్టాలు, మాకు ఇంట్లో పిల్లడికి ఫీజు కట్టడం డబ్బులు లేవు, మరి డబ్బులు లేకపోతే బాధ ఉంటుంది కదా, పెళ్ళి అవ్వట్లేదు బాధ ఉంటుంది కదా, పిల్లలు పుట్టట్లేదు బాధ ఉంటుంది కదా, అప్పులు ఉన్నాయి బాధ ఉంటుంది కదా అంటే ఉంటుంది. అప్పు నీకు ఎందుకు వచ్చింది? నీకేదో కోరిక వల్లే వచ్చిందిగా. ఇప్పుడు పిల్లలకు ఫీజు కట్టాలి, నీకు తెలియదా? పిల్లడు పుట్టాక ఫీజు కట్టాలని మనం ఎందుకు అన్నావు అంటే నేను స్ట్రైట్గా అడుగుతా, నీకు తెలీదా? పిల్లడికి అన్నాక వాడికి ఫీజులు ఉంటాయని నీకు తెలియకుండానే పిల్లడికి అన్నావా? భార్య పెళ్లి చేసుకున్న తర్వాత భార్య చీర అడుగుతుంది, టూర్కి వెళ్ళమని అడుగుతుంది, తెలియకుండానే పెళ్లి చేసుకున్నావా? చెప్పండి. లేదుగా, నీకు తెలుసుగా పెళ్ళి అయినాక నీకు బర్త్డేన్ అవుతుందని తెలుసు. మరి ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి? నువ్వు ఎంజాయ్ చేసేసావు లైఫ్ని. నేర్చుకోవాల్సిన టైంలో నేర్చుకోలేదు, ఎక్కడైతే నువ్వు డెవలప్ అవ్వలేదు, అవ్వకుండా నువ్వు అప్డేట్ అవ్వకుండా ఒక టైం వచ్చేసరికి అయ్యో కష్టం వచ్చింది అనుకుంటున్నావు. కానీ 99% పీపుల్ ఈ తప్పిదం చేస్తే 1% ఎక్కడో పాపం వాడు కరెక్ట్గా ఉన్నా సరే ఇబ్బంది పడతాడు. ఇప్పుడు అంత ప్లానెడ్గానే ఉంటాడు, సడన్గా ఏదో నష్టం వస్తుంది. నేను చెప్పేది ఒకటే, మీరు ఎలా ఉన్నా ఫస్ట్ మీరు చేయవలసింది ఒకటే, ప్రతి విషయాన్ని ఎంజాయ్ చేయండి. రెండవది, మనం ఇందాక పూజ చేసే విధానంలో చెప్పాం, తల్లి నువ్వే ఉన్నావు, నేను నిన్ను నమ్ముకుని అడుగు ముందుకు వేస్తున్నా అని అడుగు ముందుకు వేస్తూనే ఉండండి. ఎందుకంటే మనం ముందుకు వెళ్తూనే ఉంటాం, లాగేవాడు ఎట్లాగే వెనకాతలు ఉంటాడు. నేను మీకు మొన్నోడు పంపించా, లాగేవాడు ఎట్లాగే మన వెనకాతలు, నువ్వెందుకు అడుగు వెనక్కి వేస్తావు? నీ అడుగును వెనక్కి లాగేవాడు ఎలాగో ఉన్నాడు, నువ్వు వెనక్కి అడుగుకోవాల్సిన అవసరం లేదు. నీ మీద ఏడ్చేవాడు చాలామంది ఉన్నారు, నువ్వు ఏడవలసిన పని లేదు. నీ గురించి ఏడ్చేవాడు, నీ మీద ఏడ్చేవాడు చాలామంది, నువ్వెందుకు ఏడవడం? నువ్వు నవ్వుతూ పో.
ఒకటిగా ప్రశాంతంగా ఉంటాం. ఉంటావు. Yeah, నిజంగా. అయితే అమ్మవారికి సంబంధించింది ఉదయం కానీ సాయంత్రం కానీ కొంచెం సేపైనా అమ్మవారి నామం శ్రీమాత్రే నమః జపం చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. నిజంగా ఎంతో ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానము Yeah. ప్రతి నిత్యానికి సంబంధించిన మాకున్నటువంటి కొన్ని అంటే ఈ రోజు కొన్ని ప్రశ్నలకి మీరు పూర్తి సమాధానాలు ఇచ్చారు. ఇంకా ఎన్నో వందల ప్రశ్నలు ఆల్రెడీ నా మధ్యలో ఉన్నాయి. నాకు తెలిసి మన వ్యూవర్స్ అందరి ప్రశ్నలు తీసుకుని ఈ ఎపిసోడ్స్ ని ఖచ్చితంగా కంటిన్యూ చేద్దాం గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎస్, వెరీ ఇంట్రెస్టింగ్ కదండి. నేనైతే నిజంగా చెప్తున్నాను, చాలా చాలా అంటే ఇష్టంగా ఇంకెంతో విషయ పరిజ్ఞానాన్ని నేర్చుకున్నాను అన్న ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇప్పుడు నా ఫీలింగ్ అయితే అదే. సో మీరందరూ కూడా వీక్షించిన ప్రతి వ్యూవర్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మీకు కొంత పరిజ్ఞానం అయితే వచ్చింది దీనివల్ల. ఇంకా ఎలాంటి ప్రశ్నలు ఉన్నా ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియచేయవచ్చు. ప్రతి ప్రశ్నకి చక్కటి సమాధానాన్ని గురువుగారు అందిస్తారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమాలతో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటుంది మీ జాహ్నవి. నమస్కారం.